ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే అందరూ ఎంజాయ్ చేస్తున్నట్టు, ట్రిప్స్‌కి వెళ్తున్నట్టు, పార్టీ చేస్తున్నట్టు, లైఫ్‌లో సెటిల్ అవుతున్నట్టు, రిలేషన్‌లో ఉన్నట్టు మనము పోస్ట్, రీల్స్ చూస్తూ ఉంటాం. అది చూడగానే మనకి వచ్చే ఆలోచన నేనింకా సెటిల్ అవ్వలేదు. నేనింకా సింగిల్‌గానే ఉన్నాను. నేనెక్కడికి ఎళ్ళట్లేదు అని ఆలోచిస్తూ నేను లైఫ్‌లో చాలా మిస్ అయిపోతున్నాను అని ఫీల్ అవుతాం. ఈ ఫీలింగ్ పేరే ఫోమో. ఫియర్ ఆఫ్ మిస్సింగ్ ఔట్. ఇక్కడ ఇతరుల లైఫ్‌ని, వాళ్ళ ఎక్స్‌పీరియన్సెస్‌ని వాళ్ళ లైఫ్‌లో ఉన్న సక్సెస్‌ని, ఆపర్చునిటీస్‌ని కంపేర్ చేసి నేను మిస్ అయిపోతున్నాను. నాకిది దొరకడం లేదు అని ఫీల్ అవ్వడం. సింపుల్‌గా చెప్పాలి అనంటే నా లైఫ్‌లో నేను వెనకబడిపోతున్నాను. నాకిది దొరకడం లేదు అని ఫీలింగే ఫోమో. ఈ ఫోమో రావడానికి మెయిన్ రీజన్ మొబైల్ ఫోన్. సోషల్ మీడియా యూసేజ్. మీరొక్కటి ఆలోచించండి. మీరొక డేలో సోషల్ మీడియా మీద ఎంత టైమ్ స్పెండ్ చేస్తారు? ఆన్ యాన్ యావరేజ్ ఒక పర్సన్ మినిమమ్ 2 అవర్స్ అయినా ఫోను మీద, సోషల్ మీడియా మీద స్పెండ్ చేస్తాడు. యూట్యూబ్‌లో కానీ, వాట్సాప్‌లో గానీ, ఇన్‌స్టాగ్రామ్‌లో కానీ చూస్తున్న లైఫ్ రియల్ లైఫ్ కాదు. అది ఒక హైలైట్ రీల్స్ మాత్రమే. మనము మన రియల్ లైఫ్‌ని ఆ హైలైట్ రీల్స్‌తో కంపేర్ చేస్తాం. ఒకటి ఆలోచించండి. ఎవ్వరైనా కానీ వాళ్ళ ఫెయిల్యూర్‌ని కానీ పోస్ట్ చెయ్యరు ఇన్‌స్టాగ్రామ్‌లో గానీ, సోషల్ మీడియాలో కానీ. ఎవ్వరు వాళ్ళు స్ట్రగుల్ అవుతున్నారు అని చెప్పుకోరు. కానీ మన బ్రెయిన్ కంపేర్ చేస్తుంది. ఈ కంపారిజన్ అనేది మన రియల్ లైఫ్‌ని వాళ్ళ ఎడిటెడ్ రీల్స్ లైఫ్‌తో కంపేర్ చేసి మనం ఏదో మిస్ అవుతున్నాము అన్న ఫీలింగ్ మనకి తెప్పిస్తుంది. దీనినే ఫోమో అని అంటాం. అసలు ఈ ఫోమో వెనకాల ఉన్న సైకాలజికల్ రీజన్స్ ఏంటి అంటే, ఎందుకు ఫోమో వస్తుంది అన్నది ఫస్ట్ తెలుసుకోవాలి. ఈ ఫోమో అనేది కంపారిజన్ వల్ల వస్తుంది. మన బ్రెయిన్‌కి ఉన్న న్యాచురల్ టెండెన్సీ ఏంటి అంటే కంపేర్ చేసుకోవడం. యాన్సిస్టర్స్ టైమ్‌లో ఈ కంపారిజన్ అనేది చాలా పవర్‌ఫుల్ టూల్. అప్పట్లో కంపారిజన్ లేదు అనంటే లైఫ్ సర్వైవ్ అవ్వడం అనేది ఆల్‌మోస్ట్ ఇంపాసిబుల్. ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ స్నేక్‌ని చూసాడు. స్నేక్‌ని చూసి ఆ పర్సన్ ముందు ఇచ్చిన రియాక్షన్స్, స్నేక్‌ని చూడకన్నా ముందు ఇచ్చిన రియాక్షన్స్, ఆయన ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్ స్నేక్‌ని చూసిన తర్వాత కంప్లీట్‌గా డిఫరెంట్ అయిపోతాయి. భయపడడం గాని, అట్లా ఒక రియాక్షన్ ఇచ్చినప్పుడు, వేరే వాళ్ళు ఆ రియాక్షన్‌ని చూసి, ఓకే. ఇదేదో డేంజర్ లాగుంది అని గుర్తించి వాళ్ళ లైఫ్‌ని వాళ్ళు సేవ్ చేసుకునేవాళ్ళు. సో, అక్కడ కంపారిజన్ అనేది ఆ పర్సన్ యొక్క ప్రీవియస్ ఎక్స్‌ప్రెషన్స్ అండ్ ఇప్పుడు స్నేక్‌ని చూసిన తర్వాత వచ్చే ఎక్స్‌ప్రెషన్స్ చాలా ఇంపార్టెంట్ కంపేర్ చేయడం. లేకపోతే లైఫ్ సేవ్ అవ్వదు. ఇంకా ఎట్లా ఉండేదంటే కంపారిజన్ ఎవరైనా బెటర్‌గా హంట్ చేస్తున్నారు. ఎవరికైనా బెటర్‌గా ఫుడ్ రిసోర్సెస్ దొరుకుతున్నాయి అనంటే వాళ్ళని చూసి ఇంప్రూవ్ అయ్యేవాళ్ళు వేరే వాళ్ళు కంపేర్ చేసుకొని. ఇంకా కొన్ని కొన్ని సార్లు ఎవరైనా బెటర్‌గా ఫైట్ చేయగలుగుతున్నారు. వేరే యానిమల్స్‌తో కానీ, వాటితో కానీ దీనివల్ల వేరే వాళ్ళు వాళ్ళని చూసి అప్ స్కిల్ అయ్యేవాళ్ళు. స్కిల్స్ అనేవి ఇంప్రూవ్ చేసుకునేవాళ్ళు. సో ప్రీవియస్ యాన్సిస్టర్స్ టైమ్‌లో కంపారిజన్ అనేది చాలా బిగ్గెస్ట్ పవర్‌ఫుల్ టూల్. ఎందుకంటే అప్పట్లో అందరూ అడవిలో ఉండేవాళ్ళు. ఎక్కడికెళ్ళినా డేంజరే. సో వీక్‌గా ఉండేవాళ్ళు సర్వైవ్ అవ్వాలి అనంటే వేరే స్ట్రాంగ్‌గా ఉన్న వాళ్ళతోని కంపేర్ చేసుకొని డెఫినెట్‌గా ఇంప్రూవ్ అవ్వాలి. సో అదే హాబిట్ మనకిప్పుడు కూడా కంపారిజన్ అనేది వస్తూ ఉంది. ఆ కంపారిజన్ వల్ల మనకి ఇప్పుడు మెంటల్ పీస్ అనేది డిస్ట్రాయ్ అవుతుంది. ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటి అంటే ఫోను రాకన్నా ముందు మనము వేరే వాళ్ళ రియల్ లైఫ్ చూసేవాళ్ళం. అంటే వాళ్ళతో ఎక్కువగా ఓన్లీ 30 సెకండ్స్ చూడడమో, లేకపోతే ఒక 10 మినిట్స్ వీడియో చూడడమో కాదు. మనం వాళ్ళెలా సఫర్ అవుతున్నారు, వాళ్ళకి వేరే ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్నీ మనకు తెలిసేవి. కానీ ఇప్పుడు ఆ ఛాన్స్ లేదు. ఇప్పుడేంటి మనం 30 సెకండ్స్ రీల్ చూస్తున్నాము. వాళ్ళేదో ఎంతో హ్యాపీగా ఉన్నట్టు పోస్ట్ చేస్తారు. మనం అది నిజమని నమ్ముతున్నాం. కానీ రియాలిటీ అలా ఉండాలని లేదు కదా! వాళ్ళ లైఫ్‌లో గూడా స్ట్రగుల్ ఉంటుంది. వాళ్ళది హైడ్ చేస్తున్నారు. సో, మనము మన లైఫ్‌లో ఉన్న స్ట్రగుల్‌ని వాళ్ళ లైఫ్‌లో ఉన్న 30 సెకండ్స్ జాయ్‌తోని కంపేర్ చేసుకొని, అనవసరంగా స్ట్రెస్, యాంక్సైటీ అనేది ఫీల్ అవుతున్నాం. అసలు ఈ కంపేర్ చేసుకోవడం వల్ల హెల్త్ డిస్టర్బ్ అవుతుంది. మెంటల్ పీస్ అనేది చాలా మట్టుకి డిస్టర్బ్ అవుతుంది. అండ్ ఇంకో రీజన్ ఏంటి ఈ ఫోమో రావడానికి అనంటే బిలాంగింగ్‌నెస్. మనకి ఒక ఫీలింగ్ ఉంటుంది. అదేంటి అంటే మనము బయట పడొద్దు. మనం ఎప్పుడు గ్రూప్‌లో పార్ట్ అయి ఉండాలి అనే మనము ట్రై చేస్తూ ఉంటాం. దీనివల్ల మీరెప్పుడైనా గాని ఏదన్నా ఫన్ అవుతుందనుకోండి. మీరు వెళ్ళలేకపోయారనుకోండి. మనకి ఇన్‌స్టాంట్‌గా యాంక్సైటీ అనేదొస్తుంది. ఆందోళన అనేదొస్తుంది. అరే! నేను వెళ్ళలేకపోయాను. నేనేదో మిస్ అయిపోయాను అని ఫీలొస్తుంది. దీనికి రీజన్ బిలాంగింగ్‌నెస్.
ఈ బిలాంగింగ్‌నెస్ వలననే ఫ్రెండ్స్ ఎవరైనా ఔటింగ్‌కి వెళ్లి మిమ్మల్ని పిలవకపోతే నన్నెందుకు ఇగ్నోర్ చేశారు అని ఫీల్ అవుతారు. ఇప్పుడు ఫోమో వల్ల మనము సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చూసి వేరే వాళ్ళెవరైనా మీ ఫ్రెండ్స్ సెటిల్ అయ్యారు అన్నది చూస్తే, చూసిన వెంటనే మీ బ్రెయిన్ ఆహ్, మీ బ్రెయిన్ పీస్ అనేది డిస్ట్రాయ్ అవుతుంది. అండ్ మీ బ్రెయిన్ రెస్ట్‌లెస్ అయిపోతుంది. ఎవరైనా గాని రిలేషన్‌లో ఉన్నారు అన్నది చూస్తే నేనింకా సింగిల్‌గానే ఉన్నాను అన్న ఫీల్ కంప్లీట్‌గా ఆన్ ద ఇన్‌స్టాన్స్ మీ బ్రెయిన్ అనేది కంపేర్ చేస్తుంది మీ లైఫ్‌ని వాళ్ళ లైఫ్‌తో. సో, ఈ ఫోమో అనేది చిన్న విషయం కాదు. ఈ ఫోమో అనేది చాలా డేంజరస్ థింగ్. దీనివల్ల మీకు కాన్‌స్టాంట్‌గా స్ట్రెస్ అనేది పెరుగుతుంది. మీకు ఓవర్ థింకింగ్ అవుతుంది. మీరు ఓవర్‌గా థింక్ చేస్తూ ఉంటారు. ఈ ఫోమో వల్ల సెల్ఫ్ డౌట్ అనేది గూడా చాలా మట్టుకొస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రీవియస్‌గా ఒక జాబ్ తెచ్చుకోవాలి అని టార్గెట్ పెట్టుకున్నారు. ఈ ఫోమో అనేది ఇంక్రీజ్ అవ్వడం వల్ల, ఈ ఫియర్ వల్ల మీరు ముందు వరకు పెట్టుకున్న మీ డెసిషన్‌నే తర్వాత డౌట్ చేస్తారు. నిజంగా నేను ఆ జాబ్ కొట్టగలుగుతానా? నేను చేయగలుగుతానా? నా వల్ల అవుతుందా? అని కాన్స్టాంట్‌గా సెల్ఫ్ డౌట్ చేసుకుంటూ ఉంటారు. ఈ ఫోమో ఎంత డేంజరస్ అంటే చాలా సార్లు మనము రాంగ్ డెసిషన్స్ కూడా తీసుకుంటాం. ఈ ఫోమో వల్లనే. నేను మిస్ ఔట్ అయిపోవద్దు. అందరూ చేసేది చేయాలి అన్న రాంగ్ డెసిషన్ వల్ల చాలా మట్టుకి లైఫ్‌లో టైమ్ అనేది వేస్ట్ అవుతుంది. లైఫే వేస్ట్ అవుతుంది ఈ రాంగ్ డెసిషన్స్ వల్ల. సో, ఫోమో అనేది చాలా సార్లు చాలామంది ఏదో ట్రెండ్ అన్నట్టు గూడా చేస్తారు. వాళ్ళకి ఇష్టం లేకపోయినా. ఈ ఫోమో వల్ల ఇంకా వర్స్ట్ పార్ట్ ఏంటి అంటే, మనం మన లైఫ్‌ని ఎంజాయ్ చేయడం అనేది పూర్తిగా మానేస్తాం. మనం మన లైఫ్‌ని ఎంజాయ్ చేయకుండా వేరే వాళ్ళతోని కంపేర్ చేసుకొని అసలు హ్యాపీనెస్ ఉండదు. మనం ఏదన్నా చేయాలి అన్న సీరియస్‌నెస్ ఉండదు. కాన్సంట్రేషన్ ఉండదు. ఫోకస్ అనేది కూడా ఉండదు. ఇప్పుడు వరకి మనము ఏంటి ప్రాబ్లమ్, ఫోమో ఎంత డేంజరస్ అన్నది తెలుసుకున్నాం. ఇప్పుడు దీనికి ప్రాక్టికల్ సొల్యూషన్స్ ఏంటి అన్నది తెలుసుకుందాం. ఫస్ట్ ప్రాక్టికల్ సొల్యూషన్ అవేర్‌నెస్. ఫస్ట్ మీరు అవేర్ అయ్యి ఉండాలి. మీరు ఏం ఫీల్ అవుతున్నారు? ఓకే. ఫోమో వస్తుంది. మీరు వేరే వాళ్ళతోని కంపేర్ చేసుకున్నప్పుడు రెస్ట్‌లెస్ ఫీల్ అవుతున్నారు. అప్పుడు గుర్తించండి. నేను ఫోమో ఫీల్ అవుతున్నాను అని. ఎందుకంటే మీరు అవేర్‌నెస్ ఉంటేనే దాన్ని ఎదుర్కొనగలుగుతారు. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటి అననేసంటే లిమిట్ యువర్ సోషల్ మీడియా టైమ్. మీరు మీ స్క్రీన్ టైమ్‌ని, సోషల్ మీడియా యూజ్ చేసే టైమ్‌ని డెఫినిట్‌గా రెడ్యూస్ చేయాలి. ఇది రెడ్యూస్ చేయడం వల్ల మీకు చాలా తొందరగా మెంటల్ పీస్ అనేది అండ్ మెంటల్ హెల్త్ కూడా చాలా డెవలప్ అవుతుంది. మీకు ఒక చిన్న ఎక్సర్‌సైజ్ ఇస్తాను. చేయండి. మీ ఫోన్ ఓపెన్ చేసి సెట్టింగ్స్‌లోకెళ్ళి మీరు సెట్టింగ్స్‌లో డిజిటల్ వెల్ బీయింగ్ అని ఉంటది. పేరెంటల్ కంట్రోల్ అని. దాని మీద క్లిక్ చేస్తే మీరు ఎంతసేపు స్క్రీన్ చూసారు అన్నది కనిపిస్తుంది. మీరొక్కసారి చూడండి. చూసి మీరు గనక ఒకవేళ మీరు అవేర్ ఉన్నారు. అవును. నేను రోజు ఇంత టైం చూస్తాను అని అనిపిస్తే వదిలేసేయండి. కానీ మీకు గనక మీ స్క్రీన్ టైమ్ చూసి షాక్ అయితే మాత్రం డెఫినిట్‌గా కామెంట్ సెషన్‌లో షాక్ అని కామెంట్ చేయండి. నేనైతే నా స్క్రీన్ టైమ్ చూసినప్పుడు షాక్ అయ్యాను. నేనేమనుకున్నానంటే నేను మహా అంటే ఒక 10 మినిట్స్, 15 మినిట్స్ చూస్తాను ఫోన్ ఆన్ అన్ యావరేజ్‌గా అని అనుకున్నాను. కానీ నేను నా స్క్రీన్ టైమ్ చూసినప్పుడు మాత్రం నేను చాలా షాక్ అయితే అయ్యాను. ఎందుకంటే నేను అనుకోలేదు నేను అంతసేపు నా స్క్రీన్ చూస్తాను అని. సో, మీరు గూడా ఒకసారి చేసి చూడండి. డెఫినిట్‌గా కామెంట్ చేయండి. ఇది చాలా ఇంపార్టెంట్. మీరు మీ సోషల్ మీడియా టైమ్‌ని లిమిట్ చేయడం. నేను నా స్క్రీన్ టైమ్ చూసుకున్న తర్వాతనే నేను ఎక్కడెక్కడ ఏ యాప్స్ మీద ఎక్కువ టైమ్ స్పెండ్ చేస్తున్నాను అన్నది తెలుసుకొని, నేను దాన్ని కొంచెం లిమిట్ చేయగలిగాను, రెడ్యూస్ చేయగలిగాను. మీరు గూడా చేయండి. ఎందుకంటే మన డేలో 24 అవర్స్‌లో మనం ఎక్కడ టైమ్ స్పెండ్ చేస్తున్నాము అన్నది మనకు తెలుసుకోవాలి. ఎందుకంటే మన టైం మనం ఎక్కడ స్పెండ్ చేస్తున్నాం అన్న దాని మీదనే మన ఫ్యూచర్ అనేది డిపెండ్ అయ్యి ఉంటుంది. థర్డ్ సొల్యూషన్ ఏంటి అననేసంటే, మీరు రియాలిటీ చెక్ చేసుకోండి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి. మీరు ఏదైతే 30 సెకండ్స్ రీల్ చూస్తున్నారో, ఆ 30 సెకండ్సే వాళ్ళు ఎట్లా ఉన్నారో, ఎట్లా యాక్ట్ చేస్తున్నారో అట్లానే 24 అవర్స్ ఉంటారా? ఉండరు కదా! సో, ఎందుకు కంపేర్ చేసుకోవడం? మీరేదో మిస్ అయిపోతున్నారని ఎందుకు ఫీల్ అవ్వడం? అది జస్ట్ యాక్టింగ్ ఒక 30 సెకండ్స్. వాళ్ళ లైఫ్‌లో కూడా స్ట్రగుల్ ఉంటుంది. వాళ్ళ లైఫ్‌లో కూడా పీస్ ఉండకుండా ఉండే సిట్యుయేషన్స్ ఉంటాయి. వాళ్ళది ప్రొజెక్ట్ చేయకుండా ఓన్లీ 30 సెకండ్స్ హైలైట్స్ అనేది చూపిస్తున్నారు. ఇది గుర్తించండి. ఇది గుర్తించడం వల్ల మీకు చాలా మటుకు మీ మెంటల్ పీస్ అనేది ప్రొటెక్ట్ అవుతుంది. ఇంకొక మేజర్ పవర్‌ఫుల్ టూల్ ఏంటి అంటే గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్. ఇది చాలా పవర్‌ఫుల్.
ప్రతి ఒక్కరి లైఫ్‌లో మనము బ్లెస్సింగ్ లాగా ఫీల్ అయ్యే థింగ్స్ కొన్నుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కొందరికి మంచి ఫ్యామిలీ ఉంటుంది. సిబ్లింగ్ సపోర్ట్ ఉంటుంది. కొందరికి మంచి ఫ్రెండ్ సర్కిల్ ఉంటుంది. కొందరికి హెల్తీ పిల్లలుంటారు. హెల్తీ పిల్లలుండడం కూడా చాలా గొప్ప విషయం ఈ రోజు రేపట్లో. కొందరికి వాళ్ళు హెల్తీగా ఉంటారు. వాళ్ళు హెల్తీగా ఉండడం, మనం హెల్తీగా ఉండడం కూడా ఇప్పుడు చాలా బిగ్ థింగ్ అయిపోయింది. సో, ఇది కూడా ఒక బ్లెస్సింగే. ఏది లేకపోయినా మీరు మీకు ఆలోచించే ఒక బ్రెయిన్ అయినా ఉంది. మీరేదైనా చేయగలుగుతారు అనే ఒక చేయడానికి మీ బ్రెయిన్ అయినా హెల్ప్ చేస్తుంది. సో, దట్ ఇట్‌సెల్ఫ్ ఈస్ ఎ బ్లెస్సింగ్. సో, మీరు ఏ విషయాల మీదనైతే బ్లెస్డ్ ఫీల్ అవుతారో మీ లైఫ్‌లో, ఆ విషయాల్ని మీరు ఒక డేలో నోట్ చేసుకొని, ఒక నోట్స్ మీద రాసుకోండి. ఇట్లా మీరు డైలీ రాసుకోవడం వల్ల మీరెప్పుడైతే ఫోమో ఫీల్ అవుతారో, అప్పుడు ఈ నోట్స్‌ని మీరు ఒక్కసారి చూసారు అనంటే, మీరు చాలా రిలీఫ్‌గా ఫీల్ అవుతారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇదొక రీసెట్ బటన్. మీరెప్పుడైనా కానీ మీ లైఫ్‌ని, మీ బ్రెయిన్‌ని రీసెట్ చేయాలి అని అనుకుంటే, డెఫినిట్‌గా గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ అనేది చేయండి. మీ లైఫ్ డెఫినిట్‌గా రీసెట్ అవుతుంది. ఇంకొక ఆహ్, సొల్యూషన్ ఏంటి అననేసంటే, మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి. మీ లైఫ్‌ని వేరే వాళ్ళ లైఫ్‌తోని అస్సలు కంపేర్ చేయొద్దు. వాళ్ళ టైమ్ లైన్‌ని. మీ డ్రీమ్స్, మీ ఫ్రెండ్స్ డ్రీమ్సే మ్యాచ్ అవ్వవు. మీ గోల్స్, మీ ఫ్రెండ్స్ గోల్సే మ్యాచ్ అవ్వవు. అంతవరకెందుకు మీ డ్రీమ్స్, మీ సిబ్లింగ్స్ డ్రీమ్స్ ఎవరైతే సేమ్ ఫ్యామిలీలో ఉంటారో వాళ్ళ డ్రీమ్స్ కూడా మ్యాచ్ అవ్వవు. అలాంటప్పుడు మీ లైఫ్ జర్నీని వేరే వాళ్ళ లైఫ్ జర్నీని ఎందుకు కంపేర్ చేయడం? ప్రతి ఒక్కరికి ఒక టైమ్ లైన్ అనేది ఉంటుంది. వేరే వాళ్ళ లైఫ్ స్పీడ్‌తో మీ లైఫ్‌ని అస్సలు కంపేర్ చేయొద్దు. ఎందుకు అననేసంటే దీనివల్ల మీకు మెంటల్ పీస్ అనేది లేకుండా పోతుంది. ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఫోమో వస్తుంది అనంటే అది కంపారిజన్ వల్ల, అది రియాలిటీ కాదు అన్నయి మీరు గుర్తించకపోవడం వల్ల. ఎవ్రీవన్స్ స్టోరీ ఈస్ యూనిక్. అందరూ సేమ్ కాదు. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క డ్రీమ్ ఉంటుంది. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క గోల్ ఉంటుంది. సో, మీరు వేరే వాళ్ళ లైఫ్‌తోని అస్సలు కంపేర్ చేయొద్దు. మీ జర్నీ వేరు, వాళ్ళ జర్నీ వేరు. వాళ్ళు వేరే విషయాల మీద సఫర్ అవుతారు. మీరు వేరే విషయాల మీద సఫర్ అవుతారు. ఈ భూమి మీద ఎంతమందైతే ఉన్నారో ప్రతి పర్సన్ డబ్బున్నా, లేకపోయినా, పూరున్నా అందరూ ఏదో ఒక విషయం మీద సఫర్ అవుతూనే ఉంటారు. సో, మీరు ఏదైనా చూస్తున్నప్పుడు మిస్ ఔట్ అవుతున్నాను అని అనుకోకండి. మీకేదన్నా మిస్ ఔట్ అవుతున్నాను అని అనిపిస్తే అది మంచిదే. ఇంకొకటి ఏంటి అంటే సేయింగ్ నో. ఏదైనా ఉంది, ఆపర్చునిటీ ఉంది. అది మీకు ఆపర్చునిటీ లాగా అనిపిస్తుంది. మీకు సెట్ అవ్వదు అని అనిపిస్తే నో చెప్పండి. మీరు ఏదో ఆపర్చునిటీని మిస్ అయిపోతున్నారు అని అనుకోకండి. మీకేదైతే సెట్ కాదో అది నో చెప్పడం వల్ల మీ మెంటల్ పీస్ అనేది ప్రొటెక్ట్ అవుతుంది. అందరూ చేస్తున్నారు, నేను చేయాలి అని మాత్రం పోకండి. ఎందుకంటే దీనివల్ల కొద్ది రోజులకి మీకేదైతే ఇష్టమో, మీకేదైతే కావాలో అదే మీరు మర్చిపోతారు. ఇది చాలా డేంజరస్. మీ లైఫ్, మీ జర్నీ అన్నీ స్పెషల్. సో, మీరు ఫోమో కాకుండా జోమో చేయండి. అంటే జాయ్ ఆఫ్ మిస్సింగ్ ఔట్. ఏదన్నా మిస్ అవుతున్నాను అని అనుకున్నప్పుడు, ఏదైనా మిస్ అయింది అని అనుకుంటే, ఇది నా కోసం కాదులే. నేనే దాన్ని వదిలేసాను. అది నాకు సెట్ అవ్వదు అని హ్యాపీనెస్‌ని పొందండి. దీనివల్ల ఫోమో రాకుండా ఉంటుంది. మీకు గనక ఈ వీడియో నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి. సో దట్ కొత్త వాళ్ళకి ఈ వీడియో అనేది రికమెండ్ అవుతుంది. మీరెప్పుడన్నా ఫోమో ఫీల్ అవుతే డెఫినిట్‌గా కమెంట్ చేయండి. అండ్ ఇట్లాంటి వీడియోస్ కోసం ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.